నగరం విస్తరిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం గ్రేటర్ ఆసన్ను చిదిమేసిన ఇప్పుడు కొత్త విజయవాడగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. పూర్తి నగరీకరణ దిశగా వేగంగా విస్తరించుకుంటూ పోతోంది. విజయవాడ 2.0గా శివారు ప్రాంతాల వైపు నగర అభివృద్ధి చురుగ్గా సాగుతోంది. విజయవాడను ఆనుకుని ప్రధానంగా ఉత్తర భాగంలో గుణదల రెవెన్యూ గ్రామానికి అనుసంధానంగా ఉన్న వెదురుపావులూరు నుంచి కేసరపల్లి వరకు, అలాగే జక్కంపూడి నుంచి నున్న వరకు, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి వరకు, కానూరు నుంచి నిడమనూరు వరకు నగరం మరింత విస్తరిస్తోంది. విజయవాడ ఉత్తర, ఈశాన్య, వాయువ్య ప్రాంతాలు నగరంతో సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ నగరంలో జనాభా పెరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి శివారు ప్రాంతాలే వనరులుగా మారాయి. విజయవాడ భౌగోళిక పరిస్థితుల రీత్యా దక్షిణ భాగాన కృష్ణానది ఉంది. దీంతో అటువైపు విస్తరించడానికి అవకాశం లేదు. విజయవాడ నగరం 2.5 దశాబ్దాలుగా NH65 వెంబడి సరళ రేఖలా విస్తరిస్తూ పోతోంది. విజయవాడ నగరం ఒక ప్రణాళికాబద్ధంగా విస్తరించాలంటే చతురస్రాకారంగా అభివృద్ధి చెందడం ముఖ్యమన్న వాదనలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న విజయవాడ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం గ్రేటర్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం గ్రేటర్ ఆశలను చిదిమేసింది. విజయవాడ గ్రేటర్ పరిధిలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. దీంతో విజయవాడ విస్తరణకు బ్రేక్ పడింది. అయితే జగన్ రెడ్డి విధ్వంస పాలన చూసిన జనం మళ్లీ కూటమి ప్రభుత్వానికి జై కొట్టడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన గ్రేటర్ గ్రామాల వైపు విజయవాడ నగర విస్తరణ ఇప్పుడు అంతకంతకు పెరిగిపోతోంది. రామవరపాడు నుంచి ప్రారంభమయ్యే ఇన్నర్ రింగ్ రోడ్ ఆవల వైపు సరికొత్త నగరమే తయారవుతోంది. పూర్తి నగరీకరణ దిశగా వేగంగా విస్తరించుకుంటూ పోతోంది. జాతీయ రహదారి ప్రాజెక్టులు సరికొత్త విజయవాడ నగరానికి అడుగులు వేస్తున్నాయి. జక్కంపూడి నుంచి విజయవాడ, ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు అతి త్వరలో జరగనున్నందున ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అలైన్మెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలో భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ నేపథ్యంలోనే విజయవాడ ఈ ప్రాంతం వైపు విస్తరిస్తుందనుకుంటే విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంతో మరింత విస్తరణకు దోహదపడుతోంది.